ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ ఏలూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడిగా నాకు మంచి గుర్తింపు ఉందని, ప్రజల సమస్యలపై పోరాట ప్రతిభ కలిగిన వ్యక్తి హర్షకుమార్ అని అన్నారు. మేనిఫెస్టో చెప్పిన తర్వాతే ఓటు అడగాలి అనేది నా ఎజెండా అని అన్నారు. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ భద్రత అనేది మేనిఫెస్టోలో ముఖ్య ఎజెండా అని, గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ఆయనను గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నేను జీవి సుందర్, హర్ష్ కుమార్ గారి అబ్బాయిని. ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడానికి మీ ద్వారా నా మేనిఫెస్టో చెప్పి ప్రజల్ని ఓటు అడగదాని మీ ముందుకు వచ్చాను. అయితే ఓటు అడగాలంటే మేనిఫెస్టో చెప్పే అడగాలి అన్నది నా మెయిన్ ఎజెండా. మొదటిగా హర్ష్ కుమార్ గారి అబ్బాయిగా నాకు ఒక మంచి అడ్వాంటేజ్ ఉంటుంది, అందులో ఏ విధమైన అనుమానం లేదు. ఎందుకంటే ఇతను హర్ష్ కుమార్ గారి అబ్బాయి కాబట్టి ఆయన పోరాట పటిమ కలిగి ఉంటాడు. ఇతని దగ్గర విషయం ఉంటుంది, ఇతను ఏం చెప్తాడో విందామని నాకు మొదటి ఛాన్స్ ఇస్తాడు. దాని తర్వాత నేను చేయాలనుకుంటున్న మంచి నా మేనిఫెస్టో ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక మేనిఫెస్టో దగ్గరికి వచ్చేటప్పటికి మేనిఫెస్టో గురించి తయారు చేయడానికి కూడా కొంత హోంవర్క్ చేయడం జరిగింది. ఆ హోంవర్క్ ఏంటంటే, నా ముందు పనిచేసిన ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరు తెలుసుకున్నాను, వాళ్ళు కౌన్సిల్లో అడిగిన ప్రశ్నలు తెలుసుకున్నాను, వాళ్ళ అటెండెన్స్ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకుని ఆ ప్రశ్నలు కన్నా బెటర్గా మనం ఏం అడగచ్చు అనే దాంట్లోంచే ఈ మేనిఫెస్టో పుట్టుకొచ్చు. దురదృష్టవశాత్తు నా ముందు పనిచేసిన ముగ్గురు కూడా నిరుద్యోగ సమస్యల గురించి కానీ, ఉపాధి కల్పన గురించి కానీ, లేదంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు రియల్ టైంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పడుతున్న ఇబ్బందులు కౌన్సిల్లో ప్రభుత్వాలకు చెప్పే ప్రయత్నంలో అంత బాగా సక్సెస్ఫుల్ అవ్వలే. అందుకనే నా మేనిఫెస్టోకి వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, జాబ్ సెక్యూరిటీ అన్నది మేజర్ యాక్టివిటీస్గా నేను తీసుకోవడం జరిగింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంప్లాయ్మెంట్ సంబంధించి మేజర్ ఎజెండా కింద ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ అన్నది ఒక మేజర్ యాక్టివిటీగా నేను తీసుకున్నాను. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని, ఇండస్ట్రీస్ని అనుసంధానం చేస్తూ ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ అన్నది వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్, వీళ్ళకి అవసరమైన స్కిల్ సెట్, ఈ రెండింటి మధ్యన బ్రిడ్జ్గా యాక్ట్ చేసి మన పిల్లలకి లోకల్ ఇండస్ట్రీస్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్. రెండవదిగా మెగా జాబ్ మేళా అని పెట్టాను. ఈ మెగా జాబ్ మేళాకి వచ్చేటప్పటికి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా, ప్లేస్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళకు ఉద్యోగం కల్పించిన తర్వాత ఆన్ అండ్ అబవ్ ప్రొడ్యూస్ అవుతున్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంఎన్సి కంపెనీస్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రతి సంవత్సరం ప్రతి పార్లమెంట్లో ఈ మెగా జాబ్ మేళాలు పెట్టడం. మూడవదిగా నేను ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ అని ఇంకొక యాక్టివిటీ కూడా పెట్టుకున్నాను. ఇదేంటంటే మనలో ఉన్న ఉపాధి దొరకని, లేదంటే ఉపాధి దొరికిన వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉన్న ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాజెక్ట్ మెంటరింగ్ ఇస్తూ, వాళ్ళకి ప్రాజెక్ట్ సంబంధించిన యాక్టివిటీ అంతా చేసుకుంటూ, వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అందేలాగా నేషనలైజ్డ్ బ్యాంక్స్ ద్వారా వాళ్ళకి పిఎంఈజీపీ ద్వారానో, స్టాండప్ ఇండియా ద్వారానో, లేదంటే ముద్రా లోన్స్ ఈ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కల్పించడం. ఇది కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఎంప్లాయీస్కి కూడా సంబంధించి జాబ్ సెక్యూరిటీ ఉండేటట్టుగా, వాళ్ళకి టైమ్లీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అందేటట్టుగా, మరియు వాళ్ళ సర్వీస్ అకౌంటబుల్ అయ్యేటట్టుగా వాళ్ళ వాయిస్ నా వాయిస్గా కౌన్సిల్ లోపల బయట కూడా చెప్తానని చెప్పాను. ఇంకొకటి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ఒక ఇండిపెండెంట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నేను స్పెషల్గా వాళ్ళకి ఏ ప్రామిస్ ఇచ్చినా అదొక ఫేక్ ప్రామిస్ అవుతుంది. నా వయసు 34, నాకు ఫేక్ ప్రామిస్ ఇవ్వడం ఇష్టం ఉండదు కాబట్టి నేను ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ఏ ప్రామిస్లు కూడా నేను ఇవ్వట్లేదు. కానీ మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క ఉద్యోగ సంస్థలు లేదంటే ఉపాధ్యాయ